హాయ్, నేను మీ ప్రియాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఈ లెహంగాకి మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. వాచ్ అండ్ ఎంజాయ్. సో స్టెప్ 1 వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లికేషన్. దానికోసం నేను ఎంబ్రియోలిస్ క్రీమ్ తీసుకుంటున్నా. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది ఎస్పెషలీ. సో సెన్సిటివ్ స్కిన్ అంటే లైక్ మీరు ఏమైనా అప్లై చేస్తుంటే లైక్ బాగా మండడము, లైక్ ఇరిటేషన్గా, లైక్ చిన్న చిన్న బంప్స్ వచ్చడము అవి ఉన్నాయనుకోండి, వాళ్ళ స్కిన్ని సెన్సిటివ్ స్కిన్ అంటాము. సో స్టెప్ నెంబర్ 2 వచ్చేసి నేను ఇక్కడ జేడ్ ఫేషియల్ రోలర్ తీసుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ టీరా అండ్ ఇది మంచిగా మనకి పఫీనెస్ ఉన్న మంచిగా హెల్ప్ చేస్తుంది. సో లైక్ మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న రోలర్ వచ్చేసి ఐస్ దగ్గర పఫీనెస్ ఉంటే హెల్ప్ చేస్తుంది, డ్రైన్ చేస్తుంది. అండ్ మీరు ఇంకా ఇది ఫ్రీజర్లో పెట్టుకొని అప్లై చేస్తే ఇంకా మంచిగా రిజల్ట్స్ చూపిస్తుంది. అంతే. నెక్స్ట్ మన లిప్ని కూడా మాయిశ్చరైజ్ చేసుకోవాలి కదా. సో స్టెప్ నెంబర్ 3 వచ్చేసి నేను లిప్ బామ్ తీసుకుంటున్నా. ఇది లోటస్ హెర్బల్స్ నుంచి. సో జస్ట్ కొంచెం తీసేసుకొని అప్లై చేసుకోండి, సో దట్ మీ లిప్స్టిక్ అప్లికేషన్ ఈజీగా స్మూత్గా అప్లై అయిపోతుంది. సో స్టెప్ నెంబర్ 4 వచ్చేసి ఐ మేకప్. దానికోసం నేను పీలూయి ప్యాలెట్ తీసుకున్నా. లుక్ ఎట్ దాట్, ఎన్ని షేడ్స్ ఉన్నాయి. సీ సో మెనీ షేడ్స్. సో ఈరోజు నేను ఈ కలర్ యూస్ చేసి చేస్తాను. సో దానికోసం నేను ఫస్ట్ కరెక్టర్ తీసుకుంటున్నాను, ఎల్ఏ ప్రోగల్ కరెక్టర్. సో ఆరెంజ్ కరెక్టర్ తీసుకొని ఐస్ మీద అప్లై చేసేసుకోండి, మీ పిగ్మెంటేషన్ కవర్ చేసేసుకోండి. నెక్స్ట్ కన్సీలర్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఆరెంజ్ కరెక్టర్ మీద అయితే వేసుకోలేము కదా. సో దానికోసం నేను బాబీ బ్రౌన్ కన్సీలర్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అప్లై చేసేసుకోండి ఇక్కడ అండ్ దెన్ బ్లెండ్ చేసేసుకోండి. సో మీ ఆరెంజ్ కరెక్టర్ మొత్తం కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఐకి కూడా అలాగే చేసుకోండి. సో ఫస్ట్ ఈ షేడ్ తీసుకుంటున్నాను, తర్వాత మంచిగా బ్లెండ్ చేసేసుకోండి ఆ షేడ్ని. నెక్స్ట్ నేను ఈ డీపర్ షేడ్ తీసుకుంటున్నా. ఆ డీపర్ షేడ్ని మంచిగా క్రీమ్లో బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఈ షేడ్ తీసుకుంటున్నాను అండ్ అవుటర్ కార్నర్లో బ్లెండ్ చేస్తున్నాను. సో నా హాఫ్ సారీలో ఇలాంటి గోల్డెన్ షేడ్ ఉంది, లైక్ లైట్ గోల్డ్. సో అందుకని నేను ఇన్నో కార్నర్స్లో అప్లై చేసేస్తాను. ఇందులో అప్లై చేసుకుంటే మంచిగా వస్తుంది పిగ్మెంట్. సో గ్లిటర్ షాడో అప్లికేషన్ తర్వాత ఇలా ఉంది నా ఐ షాడో. అండ్ దీని తర్వాత మనం కొంచెం టచ్అప్స్ ఎండ్లో ఇద్దాము. సో నెక్స్ట్ మళ్ళీ కరెక్టర్ తీసుకుంటాము ఐ మేకప్ తర్వాత. తీసుకొని ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడ కవర్ చేసేసుకోండి. సో నెక్స్ట్ కన్సీలర్ తీసుకుంటాం. సేమ్ ఆల్రెడీ మన ఐస్ మీద ఏదైతే అప్లై చేస్తామో అదే కన్సీలర్ తీసుకుంటున్నాం. సో మళ్ళీ ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడే కవర్ చేసేసుకోండి అండ్ తర్వాత బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను నా ఫేవరెట్ ఫౌండేషన్, ఎందుకు ఫేవరెట్ అంటున్నా అంటే ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది అంటే లైక్ అసలు వేసామా లేదా అన్న టైప్లో అనిపిస్తుంది ఈ ఫౌండేషన్. సో ఆ ఫౌండేషన్ వచ్చేసి మేకప్ ఫర్ ఎవర్ ఫౌండేషన్. ఎంత బాగుంటుందో చూపిస్తా. సీ లుక్ ఎట్ దాట్, మంచిగా లైక్ న్యాచురల్ ఫినిష్ వస్తుంది. నేను బ్రష్ తీసుకుంటున్నా అండ్ లుక్, అసలు వేసామా లేదా అన్నట్టు ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో హోల్ ఫేస్కి అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ కాంటూర్ అప్లై చేద్దాం. దానికోసం నేను రేర్ బ్యూటీ కాంటూర్ తీసుకుంటున్నాను. సో ఇది కొంచెం కాంటూర్ అండ్ బ్రాంజర్ షేడ్లో ఉంటుంది. లైక్ ఇక్కడ ఒక డాట్ అప్లై చేసుకుందాం. నేను చూపిస్తా ఎలా బ్లెండ్ చేయాలో. ఇది బ్లెండ్ చేసేసుకోండి పైకి అండ్ దెన్ ఇది బ్లెండ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్లెండ్ చేద్దాం. సో తర్వాత మనం బ్లష్ అప్లై చేద్దాం. దానికోసం నేను రేర్ బ్యూటీ బ్లష్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ జస్ట్ ఒక డాట్స్ పెట్టేసుకోండి. ఇది చాలా పిగ్మెంటెడ్ ఉంటుంది, సో కొంచెమే అప్లై చేసుకోండి, ఎక్కువద్దు. లైక్ 2 డాట్స్కి ఎంత పిగ్మెంట్ వచ్చింది. సో నెక్స్ట్ మనం కన్సీలర్ అప్లై చేద్దాము. దానికోసం నేను హార్స్ ల్యాబ్స్ కన్సీలర్ తీసుకున్నా. సో జస్ట్ మీకు ఎక్కడైతే బ్రైట్నింగ్ కావాలనుకున్నారో అక్కడ అప్లై చేయండి. అలా అప్లై చేస్తా అండ్ తర్వాత దీన్ని బ్లెండ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ మనం పౌడర్ అప్లై చేసేసుకుందాము. దానికోసం నేను ఆర్ గ్లాస్ పౌడర్ తీసుకున్నా. ఫస్ట్ మనము అండర్ ఐస్ సెట్ చేసేసుకుందాము. సో నేను పౌడర్ పఫ్ తీసుకొని జస్ట్ సెట్ చేసేసుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా అలాగే చేసేసుకోండి.
నెక్స్ట్ హోల్ బేస్ అంతా సెట్ చేసేసుకోండి పౌడర్తోనూ. సో నెక్స్ట్ నేను బ్రాన్జర్ పౌడర్ ఫామ్లో అప్లై చేస్తున్నా. సో దానికోసం నేను Hourglass ప్యాలెట్ తీసుకున్నా. దీంట్లో బ్రాన్జర్, బ్లష్ అన్నీ ఉంటాయి. సో చాలా ఈజీ. సో ఫస్ట్ బ్రాన్జర్ తీసేసుకొని అప్లై చేసేసుకోండి. ఆ బ్రాన్జర్ అప్లై చేస్తే మన లుక్కే అమేజింగ్ చేంజ్ అయిపోతుంది మంచిగా. చాలా డిఫరెన్స్ వస్తుంది. సో బ్రాన్జర్ తర్వాత మనం బ్లష్ అప్లై చేద్దాం. సేమ్ అదే ప్యాలెట్ తీసుకుంటున్నా. నేను ఈ బ్లష్ తీసుకుందాం అనుకుంటున్నా. దిస్ ఇస్ సో అమేజింగ్ ప్యాలెట్. ఎంత వర్స్టైల్ ఉంటుంది, లైక్ అన్నీ ఒక దాంట్లోనే ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి అప్లై చేస్తే లైక్ ఫ్రెష్ లుక్ కూడా వస్తుంది మన ఫేస్లో. లుక్ ఎట్ దాట్, లైక్ ఉండనట్టు ఉంటుంది ఈ బ్లష్. ఆల్రెడీ మనం క్రీమ్స్లో అప్లై చేసాం కాబట్టి ఇది కొంచెం ఉంటే చాలు. సీ, లుక్ ఎట్ దాట్, ఇంత న్యాచురల్ ఫినిష్ వచ్చిందా. సో నెక్స్ట్ నేను ఐబ్రోస్ చేసుకుంటున్నా. దానికోసం నేను ఐబ్రో పెన్సిల్ తీసుకుంటున్నా. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసేసుకోండి అండ్ దెన్ ఫోమ్ చేసేసుకోండి. ఇది చాలా ఈజీ ఐబ్రోస్. సేమ్ అలాగే ఇంకో ఐబ్రోస్కి కూడా చేసుకోండి. జస్ట్ an eyebrow pencil. సో నెక్స్ట్ నేను ఐలైనర్ అప్లై చేస్తున్నా. దానికోసం నేను ప్యాట్రిక్టా ప్యాలెట్లో లైనర్స్ ఉంటాయి కదా, ఆ లైనర్ తీసుకుంటున్నా. దాంట్లో జెల్ లైనర్ లాగా వస్తుంది. సో అది నేను తీసేసుకొని జస్ట్ లైనర్ లాగా అప్లై చేసేసుకుంటున్నా. జస్ట్ సింపుల్ లైనర్. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అప్లికేషన్. సో దానికోసం నేను MAC లిప్ పెన్సిల్స్ తీసుకుంటున్నా. సో మీకు ఈ షేడ్స్ కావాలంటే లింక్ అడగండి కమెంట్ సెక్షన్లో. స్మర్చ్ చేసేసుకోండి. నెక్స్ట్ MACలోనే ఇంకో లైటర్ షేడ్ తీసుకుంటున్నా అండ్ దెన్ మిర్రర్లో అప్లై చేస్తున్నా. అంతే. నెక్స్ట్ డెనిసమ్ గ్లేజ్ ఉంటుంది. సో అది అప్లై చేసేసుకుంటున్నా. నాకు డ్యూయి లుక్ ఇష్టము. లుక్ ఎట్ దాట్. సో ఇప్పుడు నా ఫైనల్ లుక్ వేసేసుకొని వస్తాను లెహెంగా. లెట్స్ గో. ఇది నా ఫైనల్ లుక్. ఈ ట్యుటోరియల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీకు ఇందులో ఏ క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.